హలో అండి అందరికీ. ఇవేంటో మీ అందరికీ తెలుసు కదా, పుట్టగొడుగులు. ఇవి నాకు చాలా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలుసు చాలామంది వీటికి ఫ్యాన్స్ ఉంటారండి. పాపం ఎంతమంది వెతుకుతూ ఉంటారో. నేను కూడా 2 నెలల నుంచి వెతికానండి, నాకు ఈరోజు దొరికేవి. ఇంకా నాకు కూడా ఒక మెమొరీ ఉంటుంది, మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో తీసుకున్నా. వర్షం అయితే బాగా వస్తుందండి అప్పుడు. అసలు ఫోన్ తడిసిపోతుంది, వీడియో తీద్దామన్నా సరే అవకాశం లేదు. కానీ మెల్లగా ఇంకా వీడియో తీయడానికి ట్రై చేశాను. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఫస్ట్ నాకు ఒక్కటి కనిపించిందండి. నేను వీటి కోసం 2 నెలల నుంచి వెతుకుతున్నా. ఈరోజు దొరికేవి. ప్రతి వారం వెళ్ళి వెతికి రావడం తప్ప నాకు ఏమీ దొరికేది కాదు. మాది పల్లెటూరు అండి, పల్లెటూరులో బాగా దొరుకుతాయి. ఇంకా ఇవి ఇక్కడ ఎవరు తినరు కాబట్టి దొరకవేమో అని చెప్పేసి అనుకున్నా. అయినా సరే ప్రయత్నం అనేది ఆపొద్దు కదా, మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉందంటే. ఇంకా అదే పనిగా అప్పుడప్పుడు వెళ్ళి చూసేవాళ్ళము. లాస్ట్కి ఈరోజు నా కోరిక తీరింది, చూసేసానండి. చూడగానే నాకైతే చాలా సంతోషం అనిపించింది. నా సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగున్నాయో, దగ్గర దగ్గరగా ఉన్నాయి. చూసారు కదా, ఇవి తీయడానికి చాలా టైం పట్టిందండి. వర్షం వస్తుంది, మట్టి కూడా కొంచెం గట్టిగా ఉండడం వల్ల టైం పట్టేసింది. ఇవి తీసుకొచ్చి ఇలా ఎలా శుభ్రం చేయాలో మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా ఒక టబ్లో వేసేసి ఒక టబ్బు నిండా వాటర్ పట్టుకొని ఈ మష్రూమ్స్ అన్నేసి ఈ పుట్టగొడుగులన్నీ వేసుకొని అలా వదిలేయాలండి ఒక 10 నిమిషాలు. దానికి ఉన్న మట్టి అంతా నానుతుంది. తర్వాత మనం చేత్తో మెల్లగా ఇలా రుద్దుకొని కడుక్కుంటే మట్టి అనేది పోతుంది. చాలాసార్లు కడగాలండి, మట్టి ఉంటుంది కదా, అందుకనేసి ఒక 10 సార్లైనా కడగాలి. మనకి తెల్లని వాటర్ కనిపించేంత వరకు మెల్లగా రుద్దుకొని కడుక్కోవాలి. మొత్తం బురద మట్టి ఉంటుంది కదా, ఇలా స్లోగా ఎక్కడైతే కొంచెం ఎక్కువ నల్లగా ఉంటుందో అవి తీసి పడేయాలి. వెనక సైడ్ కూడా ఇలా తిప్పుకుంటూ చూసుకోవాలి, ఎందుకంటే ఇది వర్షాకాలం కదా, ఈ పుట్టగొడుగులకి కొంచెం పురుగు అనేది చేరుతుంది. అవి కూడా శుభ్రం చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చాలా నీట్గా చేసుకొని తినాలండి. ఇలా మొదటిసారి నీళ్ళు వేసినప్పుడు బురద ఎక్కువ ఉంటుంది కదా, అందుకు టబ్బు నిండా నీళ్ళు పోసుకొని అందులో వదిలేయాలి ఒక 10 నిమిషాలు. తర్వాత చేత్తో రుద్దుకుంటే ఆ బురద అనేది పోతుంది. చూసారు కదా, నేను అన్నీ క్లీన్ చేసేసానండి. ఇంకా నాకు తర్వాత గుర్తొచ్చింది, సరే అందరికీ చూపిద్దాము, ఎలా క్లీన్ చేయాలో కొంతమందికి తెలియదు కదా. తెలిసిన వాళ్ళకైతే పర్లేదు, తెలియని వాళ్ళు చూసి ఇలా చేసుకుంటారని చెప్పేసి వీడియో తీశాను. చూసారు కదా, ఈ విధంగా అన్నీ క్లీన్ చేసుకోవాలి మెల్లగా. మట్టి అయితే బాగా వస్తుందండి. ఇలా శుభ్రం చేసుకోవాలండి. చాలా చాలా బాగుంటాయి ఇవి. ఇప్పుడే మనకి జూన్ జూలై నెలల్లోనే ఎక్కువ దొరుకుతాయండి. తర్వాత ఆ నీళ్ళన్నీ పడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టుకోవాలి. చూసారా, ఇవన్నీ మొత్తం మట్టి వదిలేసింది. ఈ రకంగా ఉన్నప్పుడు మళ్ళీ మంచి నీళ్ళలో వేసేసి ఇంకొకసారి మెల్లగా ఇలా చేత్తో ఇలా కలిపేసుకొని మెల్లగా తీసేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇవి చాలా చాలా బాగుంటాయండి. నేను ఇది ఎలా వండానో మీకు షార్ట్ వీడియోలో పెట్టానండి, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. చూసారు కదా, ఈ రకంగా అన్నీ ఒక బేసిన్లోకి తీసుకోవాలి. చాలాసేపే టైం పడుతుందండి. మనం తినడం 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో తింటాం, కానీ క్లీనింగ్కి చాలా టైం పడుతుంది. కానీ ఇష్టం ఉన్నప్పుడు ఏం చేస్తాం మరి, చేసుకొని తినాలి కదా. ఇలాంటివి ఎప్పుడూ దొరకవు కాబట్టి సంవత్సరంకి ఒకసారి దొరికినప్పుడే రుచి చూసేయాలి, తినాలి. మళ్ళీ కొంచెం మంచినీళ్ళు పట్టుకొని అందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే ఏమన్నా చిన్న చిన్న పురుగులు అవి ఏమైనా ఉంటే అవి పోతాయి. మళ్ళీ ఊరికే నీటిలో వేసి తీయడానికి అవి ముక్కలు ముక్కలు అయిపోయాయి కదా, శుభ్రంగా కడిగేసాం కాబట్టి ఇప్పుడు ఈ జాలి పెట్టేసి ఆ కడిగినవన్నీ అందులో వేసుకోవాలి మెల్లగా. ఎందుకంటే మనకి మళ్ళీ తీయడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ చేయి పెట్టి ఒక్కొక్కటి తీసే పని లేకుండా ఇంకా పసుపు నీటిలోనే ఇలా వేసేసి ఇంకొక 2-3 నిమిషాలు వదిలేయాలి. చూసారు కదా, అప్పుడు ఏముండవండి, శుభ్రం అయిపోయినట్టు. మనకి పసుపు అనేది బాగా పనిచేస్తుంది, అసలు అందులో ఏమి ఉండవు. ఇలా 5 నిమిషాలు
5 నిమిషాలైనా 3 నిమిషాలైనా 2 నిమిషాలైనా మీ ఇష్టం. కానీ పసుపు నీటిలో అయితే వేసుకొని ఇలా తీసుకోవాలి. చూసారు కదా, ఇలా తీసి వాటర్ అంతా జారిపోయేంత వరకు కొద్దిసేపు పట్టుకోవాలి. ఇవి చాలా చాలా బాగుంటాయండి. ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకొని వండుకోవాలి. అసలు దీని ఒరిజినల్ రుచి తెలిసిన వాళ్ళైతే నాన్ వెజ్ తినడానికి కూడా ఇష్టపడరు. చికెన్, మటన్ అన్నిటికంటే ఇది చాలా చాలా బాగుంటుంది. మనకి ఆప్షన్ లేనప్పుడు ప్యాకెట్స్ మష్రూమ్స్ తెచ్చి కొనుక్కొని తింటూ ఉంటాం. కానీ చూసారు కదా, మొత్తం కడిగేస్తే ఇన్ని వచ్చినాయి మనకి. ఇలా శుభ్రంగా కడిగేసుకొని చక్కగా వండేసుకొని ఇష్టంగా తినాలి. నేనైతే మా కాలనీలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి కొన్ని కొన్ని చూసారా, అందరికీ అన్ని వచ్చేంత వరకు ఇచ్చేసాను. నాకు ఏదైనా బాగా ఇష్టం అనుకుంటే ముందు నేను అందరితో షేర్ చేసుకోవాలి, తర్వాతే నేను తినాలి. అదేంటో నాకు అది ఫస్ట్ నుంచి అలవాటు. చూసారు కదా, ఇలా అందరినీ పిలిచేసి ఇలా కొన్ని కొన్ని ఇచ్చేసానండి. మేము కొంచెం ఉంచుకున్నాము. ఇంకా మా ఇంట్లో పిల్లలైతే తినరు, వాళ్ళకి తెలియదు కదండి ఇప్పటి పిల్లలకి ఇవేంటో కూడా. ఇంకా ఇష్టం లేనప్పుడు బలవంతం చేయడం ఎందుకని చెప్పేసి మేము కొన్ని ఉంచుకొని అందరికీ ఇచ్చేసాము. వీడియో కనుక నచ్చినట్టుగైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.